వెల్కమ్ టు లీగల్ టాక్. నా పేరు లుంబిని. ఈ రోజు మనతో పాటు సీనియర్ అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. సార్, కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నప్పుడు మనము సర్టిఫికేట్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చేస్తాం కదా. తర్వాత ఏదైనా కారణం చేత మనము కాలేజ్ మానేయాల్సి వచ్చిందనుకోండి, ఓకే మానేయొచ్చు, కాకపోతే మీరు మొత్తం ఫీజు అంతా కట్టాలి. 3-4 years ఏదైతే ఫీజు ఉందో అది కడితేనే మీ సర్టిఫికేట్స్ మీకు ఇస్తామని చెప్తారు కదా. సో అలాంటివి చేస్తే స్టూడెంట్స్ నష్టపోతారు కదా. సో దీన్ని మనం ఎలా తీసుకోవాలి అండ్ లీగల్ ప్రొవిజన్స్ ఏముంటాయి దీనికి? ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనం ఏదైనా కోర్సులో అడ్మిషన్ తీసుకున్నప్పుడు డిగ్రీ కాలేజీలలో కావచ్చు, లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీలో కావచ్చు, మెడిసిన్, ఇంకా అదర్ ఎనీ కోర్సెస్ మనం కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది జనరల్గా ఫర్ ద వెరిఫికేషన్ పర్పస్. అడ్మిషన్ జరిగినప్పుడు వాళ్ళకి ఇవ్వాలి మనం. సో వాళ్ళు పెట్టుకుంటారు జనరల్గా. పెట్టుకున్న తర్వాత ఏంటంటే యూజువల్ ప్రాక్టీస్ ఏంటంటే మనకు మొత్తం కోర్స్ అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళ ఫీజు పేమెంట్లు అవన్నీ అయిపోయిన తర్వాత అన్నీ పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత అప్పుడు మనం చదివిన సర్టిఫికేట్తో పాటు మన ఒరిజినల్స్ కూడా మనకు తిరిగి ఇస్తుంటుంది. అది జనరల్గా జరిగే ప్రాసెస్ ఇది సమాజంలో. సో ఈ జరిగే అడ్మిషన్స్లో ఏంటంటే ఒక 5 to 10% డ్రాప్ ఉంటుంది. ఒక 5 to 10% అనేది డ్రాప్ ఉంటుంది. అంటే ప్రతి కాలేజీలో చేరిన ప్రతి ఒక్కరు చదవాలని రూల్ ఏం లేదు కదా. రకరకాల కారణాల వల్ల కొందరికి యాక్సిడెంట్ జరిగి చదువులు మానేస్తారు, కొందరు ఫైనాన్షియల్ ఇబ్బందితోని చేరినప్పుడు కట్టగలుగుతాం లేని ఉద్దేశంతో చేరి ఫైనాన్స్ ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో కొందరు చదువులు మానేస్తారు, కొందరు కుటుంబ పరిస్థితులు బాగాలేక చదువులు మానేస్తారు, కొందరు కోర్సు మీద అవగాహన లేక చేరిపోతారు. చేరిపోయిన తర్వాత కోర్సులో చేరిన తర్వాత వాళ్ళకి అర్థం కాదు పాపం వాళ్ళ నాలెడ్జ్కి. సో ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి, చదవాలని ఇంట్రెస్ట్ ఉండక వీళ్ళు మానేస్తారు. సో ఏ కారణం చేత వీళ్ళు మానేసినా మళ్ళీ ఇమీడియట్లీ మానేసినప్పుడు మరి కాలేజీలో సర్టిఫికేట్స్ ఉండిపోతాయి. మరి కాలేజీలో సర్టిఫికేట్స్ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కాలేజీకి వెళ్ళి సార్ నా సర్టిఫికేట్స్ ఇవ్వండి, నేను మానేసిన సార్, లేకపోతే నాకు ఆరోగ్యం బాగాలేదు, లేకపోతే నాకు ఇంట్లో పరిస్థితులు బాగాలేవు, లేకపోతే నాకు వేరే ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే కోర్స్ నచ్చలేదని చెప్తే వాళ్ళు సర్టిఫికేట్స్ ఇవ్వరు జనరల్గా. ఇవ్వకుండా కాలేజీ వాళ్ళు కానీ యూనివర్సిటీ వాళ్ళు కానీ ఏం డిమాండ్ చేస్తుంటారంటే ఏంటంటే నువ్వు ఏదైతే నీ కోర్సుకు సంబంధించి ఎంటైర్ ఫీజు ఉంటుందో అది మొత్తం కడితేనే మేము సర్టిఫికేట్స్ ఇస్తాము, మొత్తం కట్టకపోతే మేము సర్టిఫికేట్ ఇవ్వము అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తుంటారు బాగా. ఓకే, సో చాలామంది ఏంటంటే ఆ మొత్తం కడితేనే పైసలు ఇవ్వాలని పైసలు లేక ఓకే వీళ్ళు సర్టిఫికేట్స్ తీసుకోరు. చూద్దాంలే ఇప్పుడు అర్జెన్సీ ఏముంది, పైసలు వచ్చినప్పుడు తీసుకుందామనో, లేకపోతే ఇప్పుడు పైసలు లేవు కదా, నిజంగానే ఫీజు కట్టకపోతే పైసలు ఇవ్వరేమో అనే ఉద్దేశంతోనే ఉంటారు వీళ్ళంతా. అవును కదా, మరి నేను 4 సంవత్సరాల కోర్సు తీసుకున్నా కదా, 4 సంవత్సరాల కోర్సులు నేను ఫస్ట్ ఇయరే బంద్ చేసిన కదా, మరి ఫస్ట్ ఇయరే బంద్ చేస్తే కాలేజీ వాళ్ళకి లాస్ కదా, నిజంగానే కట్టాలేమో అని కొందరు అనుకుంటారు. సో అట్లా కాలేజీలో సర్టిఫికేట్లు ఉండిపోతాయి అట్లనే చాలామందికి. తర్వాత ఏమవుతుంది, వీళ్ళకి రపక్కన ఏదో ఒక జాబ్ పోయినప్పుడు, ఫ్యూచర్లో ఒక జాబ్ పోయినప్పుడు, ఒక ఇంటర్వ్యూ పోయినప్పుడు, వాళ్ళకి ఒక దగ్గర ఒక నచ్చిన అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, నచ్చిన అవకాశం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే రపక్కన వీళ్ళు కాలేజీ పోతారు. వాళ్ళు కాలేజీ పోగానే మళ్ళీ సేమ్ డిమాండ్ ఉంటుంది. కొంతమంది చాలామంది తెలియక కట్టేసి తెచ్చుకుంటారు. కొంతమంది ఏంటంటే బార్గెనింగ్ చేసుకోను, రికమెండేషన్ చేసుకొని అట్లాంటివి తెచ్చుకుంటారు. కానీ వీళ్ళందరికీ తెలియని ఒక విషయం ఏంటి అంటే కాలేజీలకు, యూనివర్సిటీలకు మన సర్టిఫికెట్లని పెట్టుకునే అధికారం లేదు. ఓకే, వాళ్ళు వెరిఫికేషన్ పర్పస్లో తీసుకోవాలి తప్ప ఓకే మన సర్టిఫికెట్లు పెట్టుకొని మనకు తిరిగి ఇవ్వము అనే అధికారం వాళ్ళకి లేదు. మీరు ఏ కారణం చేత కోర్సు మానేసినా, ఏ కారణం చేత మీరు కోర్సు మానేసినా ఆ కారణాన్ని చూపెట్టి మొత్తం ఫీజు కట్టమనే అధికారం కాలేజీలకు, యూనివర్సిటీలకు లేదు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీరు కోర్టుకు వెళ్ళి నా సర్టిఫికేట్స్ పలానా కాలేజీ వాళ్ళు ఉంచుకున్నారు, ఈ కారణం చేత నేను కాలేజీకి కానీ యూనివర్సిటీ కానీ రాలేకపోతున్నా అని చెప్పేసి మీరు కోర్టు కనుక అప్రోచ్ అయితే మీ సర్టిఫికెట్లు మీరు రూపాయి కట్టకుండా వాపసు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా సరే మీ కాలేజీ వాళ్ళు సర్టిఫికెట్లు పెట్టుకొని మీరు ఫీజు కడితేనే, మొత్తం ఎంటైర్ ఫీజు కడితేనే మేము సర్టిఫికెట్లు ఇస్తాము అంటే మీరు కట్టాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్ కోర్టుకు వచ్చి కోర్టులో ఒక మంచి అడ్వకేట్ని సంప్రదించి మీరు కోర్టులో కేసు వేసుకుంటే మీ సర్టిఫికెట్ క్షేమంగా మీకు బ్యాక్ వచ్చేస్తాయి. ఓకే, అయితే నార్మల్గా మీరు అంటే ఎక్స్ట్రీమ్ కండిషన్ చెప్తున్నారు, కోర్టు వరకు వెళ్ళి స్టూడెంట్స్ అంటే అందరూ చేయరు కదా అట్లా. అయితే కాలేజ్లో వాళ్ళు ఏం చెప్పి తీసుకోవచ్చు అసలు? కాలేజీలోకి వెళ్ళి మీరు జనరల్ లెటర్ ఇవ్వని చెప్పండి. మీరు కాలేజీకి వెళ్ళి మీరు లెటర్ పెట్టండి, సో కారణం వల్ల నేను కాలేజీలో ఈ కోర్స్ కంటిన్యూ చేయలేకపోతున్నా, లేకపోతే సో కారణం వల్ల నేను కాలేజీ రాకపోతున్నా, కాబట్టి నా సర్టిఫికెట్లు నాకు ఇచ్చేయండి అని చెప్పి మీరు లెటర్ పెట్టుకోండి. లెటర్తో పాటు మీరు అక్నాలెడ్జ్మెంట్ తీసుకోండి కంపల్సరీ.
ఎందుకంటే మీకు యూజీసీ గైడ్లైన్సే చాలా క్లియర్గా ఉన్నాయి. సర్టిఫికెట్లు హోల్డ్ చేసుకునే అధికారం లేదు అనేది యూజీసీ గైడ్లైన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఓకే. సో ఆ క్లియర్గా ఉన్నప్పుడు మీరు దాన్ని వాళ్ళు ఆ యూజీసీ గైడ్లైన్స్ కంపల్సరీ పాటించాలా. సో వాళ్ళు పాటించలేదు అనుకో నెక్స్ట్ ఆప్షన్ కోర్టే. మీరు అందరూ ఏమనుకుంటారు అంటే కోర్టుకు వెళ్తే లెంతీ ప్రాసెస్, కోర్టుకు వెళ్తే ఎక్కువ ఫీజులు అవుతాయి, కోర్టుకు వెళ్తే రాకపోవచ్చు, అట్లాంటి భయాలు ఏం పెట్టుకోకండి. ఓకే, కోర్టు అనేది ఎప్పుడు కూడా లెంతీ ప్రాసెస్ ఏం కాదు. కోర్టు అనేది నీకు నిజంగా అవసరం ఉంటే అది ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అవుతుంది, మీకు జరగాల్సిన న్యాయం జరుగుతుంది. సో మీరు కోర్టుకి వెళ్ళి నిరభ్యంతరంగా అంటే ఫస్ట్ అయితే మీరు కంపల్సరీ మీరు రిప్రజెంటేషన్ ఇవ్వాలి. కాలేజీలో రిప్రజెంటేషన్ ఇస్ మస్ట్. రిటర్న్ రిప్రజెంటేషన్ ఇచ్చి మీరు అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే మనం ఒకవేళ కోర్టుకి వెళ్ళి మా సర్టిఫికెట్లు ఇవ్వటం లేదంటే కూడా వాళ్ళు ఏం చెప్తారంటే ఏంటంటే నువ్వు రిప్రజెంటేషన్ ఇచ్చినావా అని అడుగుతారు. ఓకే, నేను రిప్రజెంటేషన్ ఇచ్చినా ఇవ్వలేదు అంటే ఇమీడియట్లీ కోర్టు ఆర్డర్ ఇస్తుంది. ఒకవేళ ఇవ్వలేదు అనుకో కోర్టు ఏముంటుంది, ఫస్ట్ నువ్వు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వు, ఇవ్వకపోతే అప్పుడు చూద్దాం పో అని చెప్తుంది. కాబట్టి రిప్రజెంటేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు లెటర్ ఇవ్వాలి, నా కాలేజ్ సర్టిఫికెట్లు ఇవి మీ దగ్గర ఉండిపోయినాయి కాబట్టి నాకు తిరిగి ఇవ్వండి, నాకు కోర్స్ కంటిన్యూ చేయడం ఇష్టం లేదు అని రాసి మీరు అక్నాలెడ్జ్మెంట్ తెచ్చుకోవాలి. ఫస్ట్ స్టూడెంట్ తరఫు నుండి ఏ మిస్టేక్ ఉండొద్దు, రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఆ తర్వాత కూడా అవ్వకపోతే అప్పుడు కోర్టుకు వెళ్తే బెటర్ అంట. డాన్స్, థ్యాంక్ యూ సో మచ్.